అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్టోబర్ నెలలో కన్య రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఈ అక్టోబర్ మాసం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి రాశి వాళ్ళకి టర్న్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే కొన్ని రాశులు ఉంటాయి. కొన్ని రాశుల్లో దసరా మూమెంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. రాశి మధ్యలో దసరా వస్తుంది. ఇప్పుడు మనకి దసరా మూమెంట్ అన్నమాట. భాద్రపదం తర్వాత ఆశ్వయుజ మాసంలో దసరా వచ్చేటువంటి మూమెంట్ ఉంది. కాబట్టి ఈ మాసాల్లో కన్యా రాశి వాళ్ళకి లైఫ్ టర్న్ అనే చెప్పుకోవచ్చు. కొన్ని రాశులు ఉన్నాయి. ఇప్పుడు మనం కన్యా రాశి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కన్య రాశి వారికి టర్నింగ్ మూమెంట్, లైఫ్ టర్న్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే రాసుల వాళ్ళకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరికి మార్పు ఉంటుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరికి మంచి జరుగుతుంది. అలానే మనం చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి దసరా మూమెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి లైఫ్ టర్న్ అనే చెప్పుకోవచ్చు. ఎలా అంటే పెళ్ళిళ్ళు ఏమైనా కాకపోతే కూడా ఈ మాసంలో అవుతాయి. సో అనేక రకాలుగా చూసుకుంటే కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క అక్టోబర్ మాసం అనేది చాలా మంచి ఫలితాలు ఉంది. అందులో చూస్తే మనమే ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాలు మనకి కన్యా రాశి కింద వస్తాయి. అలానే రెండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 9వ స్థానంలో గురువు ఉన్నారు. వీళ్ళకి తగ్గట్టుగా ఈ యొక్క సంవత్సరంలో ఈ మాసంలో లైఫ్ టర్న్ ఏదైతే మనం అనుకున్నామో దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఇంకా మంచి కాలం ఏంటంటే గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలించడం. దశ అంతర్దశలు చూసుకుంటే వాళ్ళు పర్సనల్గా చూస్తే ఈ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలు వీళ్ళకి ఎంత అనుకూలిస్తున్నాయి అంటే ఎక్కడో ఎప్పుడో ఒక 30-35 ఇయర్స్గా పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి మా అమ్మాయి ఉంది, లేకపోతే మా చుట్టాల అమ్మాయి ఉంది, లేకపోతే మా తెలిసిన అమ్మాయి ఉంది, మా బంధువుల అమ్మాయి ఉంది, మీకు పిల్లనిచ్చేసి పెళ్లి చేస్తాము అని చెప్పేసి మాట్లాడేటువంటిది ఉంటుంది. వీళ్ళు ఆశ్చర్యపోయేటువంటి అదృష్టం అనమాట. లేదు అబ్బాయికి పెళ్ళి అయింది, అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిందంటే ఎక్కువ ఏజ్ ఉంది, అబ్బాయి ఎక్కడి నుంచో వస్తారు, ఎవరో తీసుకొస్తారు, మంచి మ్యాచ్ ఉంది, అసలు ఈ ఒక మ్యాచ్ పోయిందంటే మీకు అదృష్టం అనుకోవచ్చు. వీళ్ళు ఎట్లా అంటే పెళ్ళిళ్ళు చూసి సాలిపోయి వదిలేస్తారు. ఈ మాసంలో ఈ సంవత్సరం ఈ గ్రహరీత్యా చూసుకుంటే వీళ్ళకి అదృష్టం ఎలా ఉంది అంటే వాళ్ళే వస్తారు. ఎవరైతే పెళ్ళి కావాలని చెప్పి అలా చూసి సాలిపోయి వదిలేస్తారో వీళ్ళు అలా ఉన్నప్పటికీ కూడా ఎవరో పిల్లనిస్తారని పిల్లోటి ఇస్తారని వస్తారనమాట. వీళ్ళకి ఆటోమేటిక్గా అనుకోకుండా పెళ్ళిళ్ళు సెట్ అవుతాయి. ఈ మాసంలో వీళ్ళకున్న అదృష్టం ఇది. ఇంకోటి చూస్తే డబ్బు పరంగా కూడా ఎప్పుడో ఎక్కడో ఏదో జాబ్ చేయడమో, ఏదో మంచి సలహా ఇవ్వడమో, మాట సాయం చేయడమో జరుగుతుంది. దానికి ప్రతిఫలం కన్యా రాశి వాళ్ళు ఆశించలేకపోవడం వదిలేస్తారు, మర్చిపోతారు. వీళ్ళు హెల్ప్ చేసి మర్చిపోయే గుణం వీళ్ళకి. వాళ్ళు బాగుపడతారు కానీ వీళ్ళకి మర్చిపోయే గుణం ఎక్కువ ఉంటుంది. అలాంటి గుణం ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏమవుతుందంటే వాళ్ళు వస్తారనమాట. మీరు ఆ రోజున మాకు సహాయం చేశారో, లేకపోతే హెల్ప్ చేశారో, మంచి పని అయిందో, మీరు నాకు మంచి మాట చెప్పారు, దీనివల్ల నేను బాగుపడ్డాను, మీరు నాకు మంచి పేరు పెట్టేశారు, కంపెనీకి మంచి పేరు పెట్టారు, మీరు నాకు మంచి దారి చూపించారు అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళు మన్ననాలు అంటే వీళ్ళ ఒక గొప్పతనం వివరించేసి వీళ్ళని హైక్ చేసేసి వీళ్ళకి కావాల్సినటువంటిగా వనరులు అరేంజ్ చేయగలిగినటువంటి పర్సన్స్ ఈ కన్యా రాశిలో ఈ మాసంలో కనిపిస్తుంది అనమాట. అంటే ఎన్నడూ ఎరగలేనటువంటి విధంగా కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో చాలా అంటే చాలా గొప్ప విధంగా వీళ్ళే సెట్ చేసుకోగలంత క్యాపబిలిటీ ఉన్నటువంటి మాసం ఈ యొక్క అక్టోబర్ మాసం కన్యా రాశి వాళ్ళకి అని మనం చాలా చెప్పుకోవచ్చు. సో టర్నింగ్ పాయింట్స్ ఎన్ని విభాగాల్లో తిరగబోతుంది? ఆర్థికంగాను అన్ని విభాగాల్లో మ్యాక్సిమం తిరగబోతుంది అంటారా? ఖచ్చితంగా ఎక్కడెప్పటి నుంచో ఎన్నో రకాలైనటువంటి తెలివితేటలు ఉండి గడపలు దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున బయటకు వచ్చేసి పబ్లిక్లో అందరి ముందు కూడా మన్ననాలు పొందేటువంటి అదృష్టము వీళ్ళకి చాలా గొప్పగా కనిపిస్తూ ఉందన్నమాట. టర్నింగ్ పాయింట్స్ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. ఎగ్జామ్స్లో కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, వీళ్ళు ఎలాంటి బిజినెస్ పెట్టినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలానే వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తే కూడా ఆ హెల్ప్ అనేది కూడా వాళ్ళ లైఫ్తో పాటు వాళ్ళు ఇంకొక 10 మందికి దారి చూపించేటువంటి మార్గదర్శకులు ఈ కన్యా రాశి వాళ్ళు అవుతారు. అందులోనూ ఈ మాసంలో ప్రత్యేకంగా ఈ కన్యా రాశి వాళ్ళకి అదృష్టం అలా ఏర్పడిపోయింది. అంటే దరిద్రం పట్టింది అదృష్టం వీళ్ళకి. అంటే దరిద్రం పడితే కామన్గా ఏదంటే వీడు దరిద్రుడు రా అంటారు, తెలిసిపోతుంది. దరిద్రుడు 10 మందికి తెలుస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి క్యాపబిలిటీ అలా ఉండిపోద్ది. అలానే వీళ్ళకి దరిద్రం పట్టే అదృష్టం పట్టింది. కన్యా రాశి వాళ్ళకి దరిద్రం ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి అలానే ఈయనకి అదృష్టం పట్టింది అనమాట. అదృష్టం పట్టడం వల్ల 10 మందిలోనూ వీళ్ళకి గొప్ప విషయంలోనూ
గొప్ప విషయాల్లోనూ గొప్పతనంగాను 10 మంది సలహాదారులుగా పనికొస్తారు, అడ్వైజర్స్గా పనికొస్తారు. అందులోనూ వీళ్ళు పేరు ప్రఖ్యాత కావచ్చు, వీళ్ళుగా ఒక స్టాండబుల్ అంటే ఒక క్యాపబిలిటీ వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫారాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏ రంగంలో రాణించాలనుకొని వాళ్ళు అనుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే వాళ్ళు ఆ స్థాయిలో ఆ రంగాల్లోకి మాత్రం ఖచ్చితంగా చుచ్చుకుపోతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ మాసం? ఆరోగ్యపరంగా కూడా పోయిన మాసం కన్నా మనం చూసుకుంటే భాద్రపద మాసం కన్నా ఆశ్వీజ మాసంలో ఈ అక్టోబర్ మాసంలో అయితే మాత్రం కన్యా రాశి వాళ్ళకి మరింత బాగుందని మనం చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా అయితే వీళ్ళకి చాలా మెరుగ్గా ఉంటుంది. అలానే దీర్ఘకాలికంగా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా దీర్ఘకాలికంగా కొన్ని జబ్బులు కొన్ని విషయాల్లో కొన్ని దీర్ఘకాలికంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి కూడా ఈ మాసంలో చూస్తే కొంతమేర వీళ్ళకి బాగుంటుందనే మనము కన్యారాశి గురించి చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే రాశి వారికి వాహన యోగం కానీ గృహయోగం కానీ కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎవరన్నా వచ్చి ఇంటి ముందు పెట్టేయచ్చు వీళ్ళకి. అవునా? అదృష్టం అట్లా ఉంది. వీళ్ళు కొనాలనుకున్నా వీళ్ళు కొనలేకపోయినా కూడా ఎవరైనా తీసుకొచ్చేసి గురువుగారు ఇది తీసేసుకోండి, పంతులు గారు ఇది తీసుకోండి, అన్న ఇది తీసుకోండి, మీరు నాకు ఒకప్పుడు ఇది చేశారు కదా, వాడుకోండి అన్న, నాకు డబ్బులు ఏంటి, వాడు ఈ బండి తీసుకెళ్ళి నీ కారు తీసుకెళ్ళి వాడుకోండి అన్న, ఈయనే చెప్పేటువంటి ఇది కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ఉంది. అలా అని చెప్పేసి ఖాళీ కూర్చోకండి, కానీ కన్యారాశి ఖాళీ కూర్చోవద్దు. వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వీళ్ళు చేయాలి. గురువుగారు చెప్పారు కన్యారాశి వాళ్ళకి బియ్యం వండకపోయినా కూడా అన్నం వేద్దంట అని చెప్పేసి ఉండదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే కాదు. కన్యారాశి వాళ్ళ అదృష్టం అనేది చాలా బాగుంది ఈ మాసంలో, అందుకే అలా చెప్తున్నాను అనమాట. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వాహన యోగం ఉంది, గృహయోగం కూడా ఉంది. వాహన యోగం ఉంది. ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఒక 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసే దగ్గర 40 లక్షలు 30 లక్షలు అయిపోతుంది. ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే పెరిపికత ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు మాట్లాడేది విధానం కావచ్చు, వీళ్ళు మాట్లాడేదాన్ని కావచ్చు, కన్యారాశి వాళ్ళకి అయితే వీళ్ళ మాటల ద్వారా కూడా డబ్బు వచ్చేస్తుంది అనమాట. సో మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఆకస్మిక ధనం, అలాగే విదేశీయానం కూడా ఏమైనా ప్రాప్తి ఉందా ఈ రాశి వారికి? విదేశీయానం అయితే అంతగా ఏమీ కనిపించట్లేదు, ఉన్న దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ధనదాపం అనేది ఏమి ఉండదండి. అకస్మాత్తుగా ధనలాభం అంటే ఏంటంటే ఎవరో వచ్చేసి ₹1,00,00,000 కొమ్మరిచ్చేసి వెళ్ళిపోయేదానికి అట్లేమి ఉండదు. కాకపోతే ఎప్పుడో వీళ్ళకి రావాల్సినవో ఎవరో ఇద్దామనుకుని మర్చిపోయినవో అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మెరుగ్గా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో ఏర్పరిచేటువంటి ప్లాట్ఫామ్, ఎప్పుడో వేసిన చెట్టున ఈరోజు మొక్క మానయ్యి కాయలు వచ్చేటువంటి పొజిషన్కి వచ్చేది. అంటే ఎప్పుడో మొక్క వేస్తారు, వదిలేస్తారు, దాన్ని మర్చిపోతారు. అది ఇప్పుడు ఏంటంటే పంటకు వస్తుంది. అలాంటి అదృష్టం ఉంది కన్యారాశి వాళ్ళకి. అకస్మాత్తుగా అయితే ఏముండదు, ఎప్పుడో వీళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు, అవన్నీ ఫలితం అనేది ఇప్పుడు వస్తుంది. అట్లా ఉంది కన్యారాశి వాళ్ళది అనమాట. ఒకేసారి ఫలితం వస్తుంది అనమాట, ఒకేసారి 10 దోసులు తిన్నట్టు అయిపోతుంది అనమాట. సో చాలా ప్రతిఫలం ఉంటుంది. ఆ చెట్టు పండి ఇప్పుడు కాయలయ్యి వీళ్ళు తినేదానికి అదృష్టం వీళ్ళకు ఉంటుందన్నమాట. వీళ్ళు పూర్తిగా తినేదానికి బాగుంటుంది. క్రింద మాసం కూడా మన కన్యా రాశి ఏదైతే ఉందో మనం మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. గురుగారు చాలా బాగా చెప్పారని చెప్పి మరి ఈ మాసం కూడా మరి కన్యా రాశి వారికి బాగుంది కాబట్టి ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితం పొందే అవకాశం ఉందంటారు? నిజంగా మణికంఠ గారు కన్యా రాశి గురించి చెప్పారు అంటే బాగుంది. అలా కన్యా రాశికి ఏదైతే గ్రహాల అనుకూలత ఉందో అదే విధంగా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ అదృష్టం అంత బాగుంది కాబట్టే మనం బాగుందని చెప్తా ఉన్నాం. అలానే ఫలితాలు కూడా నాకు చాలా కామెంట్స్ మెసేజ్ వస్తూ ఉన్నాయి. ఈ కన్యారాశి గురించి మీరు చెప్పింది చాలా బాగుంది గురుగారు, మాకు జరిగినాయి కూడా అని చెప్పేసి విన్నాను నేను. అలానే మనకి జరిగినాయి అంటే నేను ఉన్నదే చెప్తా కానీ లేనిది సృష్టించేసి రాసుల్ని హైక్ చేస్తూ మనకేం రాదు కదా. అక్కడ వాళ్ళ అదృష్టం ఉన్నది. అలానే ఇంకోటి ఏంటంటే పరిహారాలకు ముందు వాళ్ళ పర్సనల్ హరస్కోపు ఏదైనా చూపించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క రాశి ఫలాలు కన్యారాశి అందరికీ వర్తిస్తుందనైతే కాదు. మనము ఆ దశ అంతర్దశలు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకు అనుకూలతగా ఏది బాగుంది చెప్పడం మాత్రమే తప్పితే కన్యారాశి మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పట్లేదు. అందులో పర్సనల్గా చూపించుకుంటే గురుగారి దగ్గర పర్సనల్ హరోస్కోప్ చూపించుకుంటే వారి యొక్క పరిహారాలు వారి యొక్క దానాలు ఏమైనా ఉంటే చేస్తే కూడా ఈ కన్యారాశి వారికి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో 2 గ్రహణాలు వస్తున్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. మన ఇండియాలో కనిపించకపోయినంత మాత్రాన ఆ గ్రహణ ప్రభావం అయితే రాసులు అన్నిటి మీద ఉంటుంది. అలానే కన్యారాశి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ దానాలు అనేది మనం ఇచ్చుకుంటే కనుక ప్రతి రాశి వారికి కూడా గ్రహణ దానాలు అని ఉంటాయండి. ఇందులోనూ గోధుమలు, అందులోనూ బియ్యము, ఈ 2 కిలోంబో చొప్పున పంతులు గారికో లేదా అక్కడైనా బయట ఉంటారు కాబట్టి ఎవరో ఒకరికి దానం ఇస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. అలానే వీళ్ళు విష్ణు ఆలయంలో, విష్ణుమూర్తి ఆలయంలో కనుక వీళ్ళు ఆరాధన చేస్తుండో అలా వెంకటేశ్వర స్వామికి వీళ్ళు
వెంకటేశ్వర నామములు గోవింద నారాయణ ఇలాగా గోవింద నామాలు చెప్పించడం ద్వారా కూడా, అలానే వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు ఆరాధన చేస్తే కూడా, దర్శనం చేసుకున్నా కూడా వీళ్ళకి మరింత మంచి జరిగేటువంటి అదృష్టం చాలా బాగుంటుందండి. అలానే వీళ్ళు ప్రతినిత్యం కూడా ఎర్రని పువ్వులతో వెంకటేశ్వర స్వామి కనుక లేదా విష్ణు ఆలయాలు ఎక్కడున్నా సరే, మనం విష్ణు ఆలయాల్లో కనుక వీళ్ళు ప్రతినిత్యం కూడా వీళ్ళు పూజించితే కనుక అష్టోత్తరం కానీ శతనామావళి కానీ వీళ్ళు పఠించడం ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. అదేవిధంగా చేయలేనటువంటి వాళ్ళు ఉంటారు, చేస్తారు. చేయలేనటువంటి వాళ్ళకి ఒక చిన్న నెంబర్ ఉంటుందన్నమాట. న్యూమరాలజీ ద్వారా ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని వీళ్ళు కనుక ప్రతినిత్యము పఠించడం ద్వారా కూడా వీళ్ళకి అనుకున్న స్థాయిలో మరింత ఫలితాలు ఉండేటువంటి అదృష్టం అయితే వీళ్ళకు ఉంటుంది. ఆ నెంబర్ వచ్చేసి 887853 887853. ఈ నెంబర్ని కనుక వీళ్ళు ఈ మాసం మొత్తం కూడా ప్రతి రోజు కూడా 108 సార్లు కనుక వీళ్ళు జపం చేయగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా హెల్త్ బాగాలేదు, ఈ నెంబర్ని మనము పఠించేసి మన చేత్తో ఒక గ్లాస్ వాటర్ని పట్టుకొని ఈ నెంబర్ని మనం పఠించేసి 108 సార్లు ఈ నెంబర్ని చదువుకొని వాళ్ళకి వాటర్ ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూ తగ్గిపోతుంది. ఇంట్లో ఏదన్నా నెగిటివ్ కానీ చెడు కానీ ఉంటే కూడా ఈ వాటర్ చల్లడం వల్ల తగ్గిపోతుంది. మనలో ఏమన్నా దిష్టి దోషాలు కానీ నరదిష్టి దోషాలు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ డైలీ వచ్చేటువంటి దిష్టి దోషం వల్ల హెడేక్ కానీ కాలు నొప్పులు కానీ అనేజీ కానీ ఉంటుంది. వీళ్ళకు కూడా ఈ యొక్క నీటిని ఇవ్వగలిగితే గనక చల్లితే కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి తగ్గిపోయి దిష్టి దోషాలు కూడా తగ్గుతాయి. ఈ కన్యారాశి వాళ్ళు ఈ నెంబర్ని పట్టించుకొని లేదా ఈ శ్లోకాన్ని పట్టించుకొని గోవిందనామాలని చెప్పించుకుంటూ వెంకటేశ్వర స్వామిని ఈ నిత్యం కూడా పఠించడం జరిగితే, ఆరాధన చేస్తే కూడా వీళ్ళకి మరింత మంచి ఫలితాలు అనేది ఈ మాసంలో వీళ్ళు ఖచ్చితంగా చూడటం అనేది జరుగుతుందండి. ఇది కన్యారాశి వాళ్ళ యొక్క ఫలితాలు. అక్టోబర్ నెలలో కన్యరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.